త్వత్పాదాంబుజమర్చయామి పరమం. హే పరమేశ్వర, నీ పాదంలో నేను పూజ చేస్తాను. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం. 24 గంటలు నేను మనసులోనే నేను తలుచుకుని అలాగ ఉంటాను. త్వచ్చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి. హే పరమేశ్వర, నిన్నే నేను శరణం చేసి దండం పెట్టి శరణం చేసి నీ పాదంలోనే నేను ఉంటాను. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. నేను ఏం అడుగుతానంటే నీయే నాకు రావాలి అని అడుగుతాను, వేరేమి అడగలేదు. నీ అనుగ్రహం మాత్రం కాదు, నీయే నేనుగా కావాలి, నీయే నేనుగా రావాలి, అలా అనుకుంటున్నాను. త్వచ్చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగరుణాం. నీ కన్నుతో నన్ను చూడు, అప్పుడే నాకు ధన్యత్వం వస్తుంది, నేను ధన్యమైపోతాను. అందువల్ల నీ కన్నుతో చూసి నన్ను ఆశీర్వాదం చేసేయి. త్వచ్చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగరుణాం దివ్యైశ్చిరం ప్రార్థిదాం. చాలా కాలంగా అదే నేను అడుగుతూ ఉంటున్నాను. అది త్వరలో శీఘ్రంగా నాకు ఆ భక్తి వచ్చేటట్లు నీ స్వరూపమే నా స్వరూపం అయ్యే మాదిరిగా నన్ను చేసేయి. త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థ్యతాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. హే పరమేశ్వర, నా మనసుకు ఎట్లా ఉంటో దుఃఖం రాదో, కోపం రాదో, ద్వేషం రాదో, ఎట్లాంటి దుర్గుణాలు నా మనసుకు ఉండదో ఆ రూపంలో నా మనసుని తయారు చేస్తూ సౌఖ్యంగా ఉండే మాదిరిగా ఏర్పాటు చేసేయి. సౌఖ్యం అంటే ఇప్పుడు మామూలుగా భౌతిక సుఖం కాదు, ఆధ్యాత్మిక సుఖమైంది సుఖం. అందువల్ల ఆధ్యాత్మిక సుఖం ఎదువో ఆ సుఖాన్ని నాకు త్వరలో ఇచ్చేసేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడు శివానంద లహరిలో. అందువల్ల త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. సౌఖ్యం అంటే భౌతిక సుఖం కాదు, ఆధ్యాత్మికమైన సుఖం, పరమాత్మ యొక్క సుఖం, పరమేశ్వరుడి యొక్క సుఖం. అట్లాంటి ఒక సుఖాన్ని నా మనసుకు ఇచ్చేసి మనసు శాంతంగా ఉండే మాదిరిగా చేసి సమాధానంగా ఉండే మాదిరిగా చేసి నా మనసుకు పూర్ణ సమాధానం కలగాలి, పూర్ణ సౌఖ్యం ఉండాలి. దుఃఖమే రాకూడదు, కష్టమే రాకూడదు, దుఃఖమే రాకూడదు, ఎట్లాంటి దుర్గుణాలు నా దగ్గర ఉండకూడదు. పూర్ణమైన సత్వగుణం మనస్సులో వచ్చేసి కలిగి ఆ సత్వగుణంతోనే నేను ఉండి ఆ సౌఖ్యాన్ని మాకు ఇప్పించు. అందువల్ల ఈ మరి కొన్ని మంచి శ్లోకాలంతా అందరూ నేర్చుకోవాలి. పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం గురు. ఆ ప్రకారంగా మనసుకు సుఖాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. దుఃఖాలంతా దగ్గరికే ఉండకూడదు,
పూర్ణమైన సుఖం ఉండాలి, ఆత్మసుఖం ఉండాలి, పరమాత్మ సుఖం ఉండాలి. అట్లాంటి పరమాత్మ సుఖాన్ని ఇచ్చేసి నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి చెప్పేసి ఈ మాదిరిగా ప్రార్థన చేస్తూ తద్వారా మనసుకు సమాధానం కలిగి అందరం కూడా బాగా ఉండాలి. అట్లాంటి ఒక పరిపూర్ణమైన ఒక సుఖం పొందడమే మనుష్య జీవితంలో ముఖ్యమైనది. సామాన్యంగా అందరూ ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నాము, దానివల్ల ఏదో వస్తూ ఉంటుంది. ఇది విషయం కాదు. మన జీవితంలో పరమాత్మ సుఖాన్ని పొందడమే జీవితం యొక్క లక్ష్యం. జంతువునాం నరజన్మ దుర్లభం. అనేక ప్రాణులు ఉన్నాయి, అందులో ఈ మనుష్య జన్మ రావడం చాలా ఉత్తమం. ఈ జన్మల్లో భక్తితో ఉండి భక్తి ప్రార్థన చేస్తూ పరమాత్మ సుఖం పొందడమే మన జీవితం ఒక లక్ష్యం. అట్లాంటి లక్ష్యాన్ని పొంది అందరం కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ 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 చివరికి ఈ ఆత్మసుఖాన్ని పొంది అందరం క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం. జై జై శంకర, హర హర శంకర. ధర్మబద్ధుడవై ఆధ్యాత్మిక చిత్తుడవై నడుచుకోవాలని అనుగ్రహ భాషణం చేసి మనందరికీ ఆశీస్సులు అందించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అవధూత దత్తపీఠం పీఠాధిపతి పరమ పూజ్య జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారిని అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. త్రివర్గ ఫలదా సర్వే దానయజ్ఞ జపాదయ ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం అన్న వేదోక్తిని శ్రీ 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 పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తపీఠ నుంచి మనందరికీ ఉత్తమ నడవడిని అందించే దైవస్థితి పీఠంగా, అఖండ ఆధ్యాత్మిక తేజో దీపంగా ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై ఆధ్యాత్మిక కాంతులు పంచుతూ ఆసీనులై ఉన్నారు. సామవేద జనితమైన సంగీతాన్ని వారి మాటల్లోనూ పాటల్లోనూ అణువణువున మనందరికీ ఆధ్యాత్మిక కాంతులు పంచే స్వామీజీ అనుగ్రహ భాషణం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తదీపం త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తుడి యొక్క దీపాన్ని మనం ఈరోజు పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో భక్తి టీవీ వారు అపూర్వమైనటువంటి ఈ సన్నివేశాన్ని కల్పించి మనం దీపాన్ని వెలిగించుకుంటున్నాం. అందరి ఇళ్లలోనూ కోటి దీపం మనం చూడలేం కదా, అసలు చూడటమే ఒక భాగ్యం అన్నారు. అటువంటి కోటి దీపోత్సవాన్ని ఈరోజు భక్తి టీవీ వారు మనకు కలిగించారు, మన సుయోగం అని చెప్తూ, శిశువు పంచభూతాల్లో అమ్మ యొక్క మాతృగర్భంలో ఉన్నప్పుడు ఒక్కదానికి మాత్రం తహతహలాడుతూ ఉంటుంది. పంచభూతాల్లో అగ్నిని మొదటే అనుకున్నది, వాయువుతో ఉంది, నీళ్లలో ఉన్నది, తేలుతో ఉన్నది ఆకాశంలో. పుడుతూ ఉండగానే ఒక్కటి మాత్రం చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తుంది, వెలుతురు. మొదట వెలుతురుని చూస్తూనే మహత్తరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అంటారు. మొదటి రెప్పలోనే కళ్ళు తెరిచిందే అని అంటాం. తెరుస్తూనే మొదట వెలుతురునే చూస్తున్నాం. వెలుతురులో తన పితృదేవతలను ఎట్లా చూస్తుందో అట్లనే ఈరోజు కార్తీక మాసం, ఈరోజు ఈ దీపం వెలిగించడంతో పితృదేవతలకు ఒక దారి చూపిస్తున్నారు, వాళ్ళ కర్తవ్యాన్ని మనం చేస్తున్నాము
రెండవది జ్ఞానాన్ని పొందుతున్నాము. మూడవది లోపల ఉండేటువంటి చీకటి తొలగిపోతున్నది. జీవుడి యొక్క చీకటి తొలగింది, జ్యోతి వెలిగింది. అటువంటి మహత్తరమైన కోటి దీపోత్సవం ఈరోజు చేస్తున్నామంటే మన భాగ్యమే భాగ్యాన నగరానికి వచ్చినటువంటిది. భారత భూమిలో ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం ప్రతి ఒక్క భారతీయుడి ఇళ్లలోనూ కూడా చేయాలనేది, ప్రతి ఒక్క భారతీయ తత్వాన్ని అనుసరించి మనమందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక్కొక్క ఆలయాన్ని, ఒక్కొక్క దీపాన్ని వెలిగించాల. అఖండ దీపం ఎన్నో జన్మలుగా ఉండినటువంటి గృహాలు కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క సంపత్తు కొన్ని మొన్ననే మనం విన్నాం, ఒక కథను కూడా విన్నాం. పిల్లలు మామూలుగా ఆస్తి కోసం కోర్టుకి వెళతారు. అట్లనే ఏదేదో విచారంగా కోర్టుకు వెళుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉత్తరప్రదేశ్లో ఒక అఖండ దీపానికి కోర్టుకు వెళ్ళారట నలుగురు అన్నదమ్ముళ్ళు. ఆ దీపం మాకు కావాలా, మాకు కావాలా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. అప్పుడు పెద్దలు 4 దీపాలు వాళ్లకు వెలిగించి పెట్టారట. వాళ్ళతో తీర్మానం అయింది అక్కడ అంటారు. అట్లా ఈరోజు ఇన్ని దీపాలు మనం వెలిగిస్తున్నాం. కోటి దీపోత్సవం చేయటం చాలా కష్టం కాబట్టి మనం అప్పుడప్పుడు ఒత్తులతో 1,00,000 దీపాన్ని కూడా మనం వెలిగించుకుంటూ ఉంటాం. కార్తీక దీపోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది. పితృదేవతలు సంతోషిస్తారు, మనకు కూడా జ్ఞానం కలుగుతుందని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి సందర్భం మనకు ప్రతి సంవత్సరము రావాలా అని ఆ స్వామిని వేడుకుంటూ, భక్తి రూపంగా ఉండేటువంటి హనుమంతుడిని వేడుకుంటూ ఇంకా మనం తొందరగా దీపాన్ని మనం వెలిగించుకుందాం. తొందరగా ఇప్పుడే అంత శిశువు పుట్టింది. ఆ శిశువు పుడుతూనే కళ్ళు తెరిచి ఇక మనము ఆ పరిమితిలో ఇక చెప్పకపోతుంటే దీపాన్ని గురించి 1 సెకండ్ చాలదు, 10 నిమిషాలు చాలదు, 2 రోజులు చాలదు. కొన్ని 100 పాటలు ఉన్నాయి, కొన్ని 100 వ్యాఖ్యానం చేయొచ్చు, కొన్ని 100 పిట్టకథలు చెప్తాను దీపాన్ని గురించి. కానీ ఈ రోజుకి సందర్భం మనకు దీపం వెలిగించడానికి మాత్రమే మనమందరూ కూడా కూర్చున్నాం. ఆ చంద్రుడి వెలుతురులో మనము ఆ దీపాన్ని మనం వెలిగించుకుందామా? ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. ముందు కార్యక్రమం జరిపని ఇట్లనే జయం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఈ ధర్మాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మంచి శక్తిని, మంచి ఒక భక్తిని, మన ధర్మాన్ని రక్షించేటువంటి పూర్ణమైనటువంటి శక్తి వాళ్ళకు కలగని ఆ సదాశివుడు, ఆ దత్తమూర్తి వాళ్ళకు కలిగించని, ఆంజనేయుడు ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉండని అని చెప్తూ సంతోషంగా మనం వెలిగించుకుందాము. ఆ దీపము జ్యోతిని వెలిగిస్తాం. ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి, ప్రతి ఇంట్లోనూ జ్ఞానజ్యోతి వెలగాలి, ఆధ్యాత్మికతే పరమావధి కావాలి అంటూ అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించిన గణపతి సచ్చిదానంద స్వామి వారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, అప్పుడే దీపాలు వెలిగించద్దు. స్వామివారు ఆజ్ఞ ఇస్తారు. స్వాములు అనుగ్రహ భాషణం చేసిన తర్వాత ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెలిగించాలి. భక్తులు ఒక్కసారి గమనించ ప్రార్థన. ఇక తదుపరి ఉడిపి పలిమారు పీఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. ఓ దేవుడా, నువ్వెక్కడుంటావంటే భక్తుల హృదయాల్లోనే ఉంటాను అంటాడు దేవుడు. ఉడిపి ఆలయం అందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. 8 మఠాల్లో ఆద్య పీఠాధీశులు, విద్యాధీశుల వారి ఆశీ ప్రసంగం, అనుగ్రహ భాషణం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. ఆపాదమౌలి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు రాదు,
राज्य का नाम हैदराबाद नहीं है, इस राज्य का नाम भाग्यनगरी या पुरातन नाम है। भाग्यनगरी का सौभाग्य क्या ही है, वो दूसरा भाग्य नहीं है, या कोटि दीपोत्सव या जो रहा ही है वही भाग्यनगरी का भाग्य है, सौभाग्य है। कोटि दीप जलाने के लिए कोटि भक्त लोग यहाँ जमा हुए हैं, वो भाग्यनगरी का बहुत बड़ा सौभाग्य ही है। मैं समझता हूँ भगवत गीता में कहे हैं, अर्जुन ने कृष्ण का विश्वरूप का दर्शन पाया, परंतु हम कृष्ण का विश्वरूप का दर्शन नहीं पाए। परंतु आज भाग्यनगरी में भक्ति चैनल कृष्ण का विश्वरूप का दर्शन इस जगह में किया ही है। हम कृष्ण का विश्वरूप आपके अंदर देखते हैं, या तो बड़ा बात है। या दीपोत्सव है, दीपाग्रे शंकर प्रोक्तः दीपमूले तु माधवः चतुर्मुखः दीपमूले तु दीपराशे नमोस्तुते। या दीप के अग्रभाग में शंकर ही है, दीप के मध्य में माधव भगवान रमापति भगवान ही है, दीप के अग्रभाग में चतुर्मुख ब्रह्म जी हैं। इसलिए आप जो दीप जलाए हैं वो दीप नहीं है, उसके त्रिमूर्तियों का साक्षात्कार आप पा सकते हैं। न केवल त्रिमूर्ति, उनके साथ सरस्वती, पार्वती और महालक्ष्मी का दर्शन भी हम पा सकते हैं। इसलिए यहाँ कोटि दीप जो जलाए हैं, इसमें नहीं, कोटि दीप नहीं है, कोटि दीप के अंदर त्रिमूर्तियों का, सपत्नी त्रिमूर्तियों का साक्षात्कार हम पा सकेंगे इस दीपोत्सव में। या दीप वस्तु का दर्शन करने के लिए दीप का आवश्यकता ही है। दीप के बिना वस्तुओं का दर्शन नहीं पा सकेंगे। परंतु जो इलेक्ट्रिसिटी है वो दीप है, विद्युत दीप है, उससे प्रपंच का दर्शन पा सकेंगे। इससे दीप से क्या फायदा आप पूछते हैं, परंतु एक सत्य है, या इलेक्ट्रिसिटी से हम विद्युत दीप से या प्रपंच का दर्शन पा सकेंगे। परंतु या दीप परमार्थ का दर्शन के विरोधी हैं। इसलिए परमार्थ का, भगवान का दर्शन पाने के लिए यहाँ इलेक्ट्रिसिटी नहीं है, वो यह दीप कोटि दीप ही है, इससे ही परमार्थ का दर्शन पा सकेंगे, दूसरा माध्यम नहीं है। इसलिए दीप से हम भगवान का, परमार्थ का, भगवान के लिए सब छोड़ना ही चाहिए और स्नेह होना चाहिए। स्नेह घृत है, घृत स्नेह का प्रतीक है, तैल स्नेह का प्रतीक है। स्नेह के बिना दीप नहीं जला सकेंगे। जैसे स्नेह, जैसे तैल और स्नेह एक ही है। और आग होना चाहिए, अग्नि के बिना दीप नहीं जला सकेंगे। दीप ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात कुरुते अर्जुन, गीता में भगवान ने कहा ही है, ज्ञानाग्नि, ज्ञान के आग से हमारे सारे पापों का, सारे दुखों का, दुश्मन का दूर कर सकेंगे। इसलिए दीप जलाने के लिए तैला और वर्ती और आग, तीन पदार्थों का जैसा आवश्यकता ही है, वैसे भक्ति के लिए ज्ञान, स्नेह और त्याग, तीन पदार्थों से भक्ति कर सकेंगे। इसलिए दीप प्रज्वलन करने के समय हम भगवान का सद्गुणों का चिंतन करना चाहिए। भगवान हमें जो अनुग्रह किया, उपकार किया, उसका स्मरण करना चाहिए। हमारे शरीर में जो ज्ञानेंद्रिय दे दिया, वो सिक्स सेंस जो है, जो षड इंद्रिय हैं, वो तो अवश्य
भगवान से हम पाए हैं, इसलिए भगवान का उपकार याद करना चाहिए, भगवान के ऊपर प्रेम करना चाहिए, भगवान के लिए सब समर्पण करना चाहिए। दोनों का समागम ही संगम है, वो भक्ति उसका प्रतीक है, या तो दीप जलाना। इसलिए जो कार्तिक पूर्णिमा में जो दीप जलाए हैं, इससे आज जो दीप जलाए हैं हम भगवान के सामने प्रार्थना करेंगे, यो दीप है आपके जीवन में, यो दीप आपके साथ साथ आकर परमार्थ का दर्शन पाए, भगवान का अनुग्रह पाए, उसके द्वारा सारे दुखों का, सारे समस्याओं का परिहार या दीपोत्सव करना चाहिए। ऐसे भगवान के सामने हम प्रार्थना करेंगे। हम तो या तो वेदिका देखेंगे, या तो इंद्रलोक ही है, नहीं मनुष्यलोक नहीं है, या तो देवलोक है। इसका देवलोक में इंद्र है, इस देवलोक का निर्माण करने वाला वो नरेंद्रनाथ ही है। इसलिए नरेंद्रनाथ के द्वारा जो वेदिका भक्ति चैनल के द्वारा जो प्रोग्राम हो गया, उससे सारे लोगों का, सारे दुनियाओं का अनुग्रह होना चाहिए। वो मीडिया माध्यम वो दुष्ट से मीडिया होना नहीं चाहिए, भक्ति से, भगवान से, सज्जनों से माध्यम होना चाहिए। ऐसा आदर्श दिखाया जो भक्ति चैनल है, उसको प्रेम से अभिनंदन करके इसके द्वारा जो अच्छा कार्यक्रम हो रहा है वो तो अनंत काल तक होना चाहिए। सारे लोगों के लिए लोका समस्ताः सुखिनो भवन्तु प्रार्थना करेंगे। कृष्णार्पणमस्तु। నిజమే, స్వామివారు చెప్పినట్టు భాగ్యనగరంలో ఉండి దీపోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న మనందరితో పాటు అక్కడ పరోక్షంగా భక్తి టీవీ వేదికగా ఈ కార్యక్రమాన్ని, కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తి టీవీ ప్రేక్షకులు కూడా సౌభాగ్యవంతులే. అనుగ్రహ భాషణం చేసిన ఆశీర్వాదాలు అందించిన శ్రీ విద్యాధీశ తీర్థ స్వామి వారికి మరొక్కమారు కోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం.